హలో ఎవ్రీవన్. జీవితం అంటేనే కష్ట సుఖాలు. అలాంటి కష్ట సుఖాలని తన జీవితంలో ఎన్నో చూసి ఎంతో మంది వ్యక్తులతో ట్రావెల్ చేసి తనకున్న సుదీర్ఘ అనుభవాన్ని ఈ రోజు మనతో పంచుకోవడానికి మనతో ఉన్నారు మిస్టర్ రేణుకేశ్వరరావు. సాధారణ పల్లెటూరులో పుట్టి ఒక గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ ని ఫినిష్ చేసి అలానే ఇంటర్మీడియట్ ని ఫార్మసీని ఫినిష్ చేసి డ్రైవర్ గా తన జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టి తర్వాత ఫార్మసిస్ట్ గా, మెడికల్ కోడర్ గా, అలానే ఒక కంటెంట్ రైటర్ గా, USIT రిక్రూటర్ గా, డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ గా, ఇలా ఒక స్టార్ట్అప్ నుంచి MNCs వరకు ఎన్నో రకాల ఉద్యోగాలు చేసి ఎంతో మంది వ్యక్తులను కలిసి తన సుదీర్ఘ అనుభవాన్ని, తన పడ్డ కష్టాలని, తను ఎదుర్కొన్న అవరోధాలని ఈ రోజు మనతో పంచుకోవడానికి మనతో రేణుకేశ్వరరావు గారు ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వ్యక్తితో పర్సనల్ గా నాకు పరిచయం ఉన్నందుకు నిజంగా నేను ఎప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. అతను చదువుకున్న స్కూల్లోనే నేను చదువుకున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి నేను విఆర్ విత్ యు చారిటబుల్ ట్రస్ట్ లో కూడా నాకు ఎన్నో విధాలుగా తనకు వీలైనంత సహాయం చేస్తూ, అలానే ఇప్పుడు ఆటమ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లోనే రేణుకేశ్వరరావు గారు వర్క్ చేస్తూ ఉన్నారు. దానికి నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. సో రేణుకేశ్వరరావు గారు, ఇంత జర్నీలో ఎన్నో రకాల పనులు మీరు చేస్తూ వచ్చారు, ఎన్నో రకాల జాబులు మీరు చేస్తూ ఉన్నారు. సో అసలు మీ జర్నీ ఎలా మొదలైంది? ఇన్ని ప్రయాణాలు మారుతూ రావడానికి రీజన్స్ ఏంటి? దాన్ని మాతో పంచుకోగలరు? నిజంగా థ్యాంక్ యూ అప్ప, నా గురించి చాలా బాగా చెప్పారు. మొదటగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, మన ఇద్దరం ఒక మంచి గ్రామానికి చెందిన వాళ్ళం అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నీ ట్రస్ట్లో, నీ కంపెనీలో నాకు ఇంకా బాగా ఉన్నందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నాను. మొదటగా నా జర్నీ అయితే కాలేజ్ అయిపోయింది. సో బయట కొంచెం జాబులు టైట్గా ఉన్నాయి. సో ఏదో ఒకటి చేయాలి, మనకంటూ ఒక స్కిల్ ఉండాలి అనే దగ్గర నేను స్టార్ట్ చేశాను. డ్రైవింగ్ ఫీల్డ్లోకి నేను రావడానికి కారణం ఏంటంటే, మా అన్న వాళ్ళకి లారీలు కానీ కార్లు కానీ ఉన్నాయి. ఫస్ట్ నుంచి నేను చాలా ప్యాషన్గా ఉండేవాడిని. స్కూల్ టైంలో ఉన్నప్పుడే ఆటోలకి అలా వెళ్తూ ఉండేవాడిని. సో అలాగా ఎప్పుడన్నా కాలేజీలో ఉన్నప్పుడు సెలవులు రావడం, నేను డ్రైవింగ్ వెళ్ళడం, అన్న వాళ్ళకి డ్రైవర్లు దొరకపోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. అలా డ్రైవింగ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. నేను మెయిన్ ఒక మోటో పెట్టుకున్నాను, అన్నింటినీ ఎక్స్పీరియన్స్ చేద్దాం, లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి. అలాగే నేను డ్రైవింగ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఓకే. అండ్ తర్వాత మళ్ళీ మీ జర్నీలో చాలా జాబ్స్ చేశారు. సో ఆ ప్రయాణం అంతా ఎలా జరిగింది? సో నేను ఫార్మసిస్ట్గా వచ్చేసి నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. క్యాంపస్ ప్లేస్మెంట్ హైదరాబాద్ రేణుగులో వచ్చింది. సో అలాగే నేను ఫార్మసిస్ట్గా వెళ్ళాను. కానీ ఎక్కువ రోజులు ఉండలేదు. కొంచెం నేను కొన్ని బాధలు పడ్డాను రిజర్వేషన్ వల్ల, వాటి వల్ల. సో నెక్స్ట్ జనరేషన్ ఇలా ఉండకూడదు, ఎందుకు ఇలా జరిగింది అనేది నేను రూట్ ఆఫ్ కాజ్కి వెళ్ళి ఆలోచిస్తే పొలిటికల్ పార్టీలు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి. సో వాటిని సరిచేయాలి అని చెప్పి అప్పుడు ఒక పార్టీ వచ్చింది. సో అలాగా ఆ ఐడియాలజీ అవన్నీ నచ్చాయి. సో ఒక 1 year పని చేద్దాం, నెక్స్ట్ జనరేషన్ అన్నా బాగుండాలి అంటే ఒక 1 year మనం ఖచ్చితంగా పని చేద్దాం. మనం నమ్ముకుని ఒక నాయకుడు వచ్చాడు, ఆయనకి మనం మద్దతుగా ఉండాలి అనే ఒకే నమ్మకంతో నేను ఇంట్లో చెప్పాను. మోరవర్ నా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ కొట్టారు. ఇట్లా చెప్పాను, అమ్మ నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి అంటే సరే పర్లేదు అన్నారు. అలా ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ వదులుకొని నేను మళ్ళీ గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ కోసం రావడం జరిగింది. అలా చేశాను. అది దేవుడి నిర్ణయం ఏంటో, కానీ మనకు వచ్చే ఆ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్ కూడా మెడికల్ ఫీల్డ్లో ఉంటాం. ఆయనతో నేను ట్రావెల్ చేశాను, 20 రోజులు ట్రావెల్ చేశాను. సో ఆయనకి మన బిహేవియర్ మళ్ళీ నచ్చింది, చాలా బాగుంటాం ఆయన మన ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకొని మనం క్యాంపెయిన్ చేయడం, ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉంటాం. ఆయనకి చాలా నచ్చి నీకు ఏమైనా హెల్ప్ చేయాలి అని చెప్పి ఫైనాన్షియల్గా సమ్ అమౌంట్ మనకు ఆఫర్ చేయడం జరిగింది. లేదండి అలా ఏమవుతుంది, నేను ఒక ఆశయం కోసం వచ్చాను, అమ్ముడు పోయేవాడిని కానీ డబ్బుల గురించి ఆశించేవాడిని కాదు అని చెప్పి మనం ఆయనకి స్మూత్గా నిరాకరించడం వల్ల ఆయన నుండి లేదు, నేను ఏదో ఒకటి నీకు హెల్ప్ చేయాలి అంటే అతను మళ్ళీ వాళ్ళకి తెలిసిన ఫార్మా మెడికల్ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా జాబ్ ఇవ్వడం జరిగింది. సో అలాగే మళ్ళీ నేను విజయవాడలో జాబ్ చేశాను. అది అక్కడ కొంచెం నచ్చలేదు, ఎక్కువ మోసాలు జరుగుతుంది, పేషెంట్ని ఇబ్బంది పడుతున్నాం. సో అది నేను తీసుకోలేకపోయాను. సో మళ్ళీ మనం చేంజ్ అవుతాం, ఈ ఫార్మా ఫీల్డ్కి, ఈ మెడికల్ ఫార్మసిస్ట్ ఫీల్డ్కి మనం సెట్ అవుతాం అనిపించింది. అలాగా ఆ జాబ్ కూడా వదిలేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. వేరే జాబ్ కావాలి, ఏదో ఒకటి చేయాలి అంటే ఇంకా ఫ్రెండ్స్ అందరూ మెడికల్ కోడింగ్ బాగుంది, ఫార్మా ఇండస్ట్రీకి వెళ్ళడం నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు, కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మెడికల్ కోడర్గా మంచి డిమాండ్ ఉంది అని చెప్పడం నేను దానికి ప్రిపేర్ అవ్వడం, వేరే ఫ్రెండ్ ద్వారా ఇంటర్వ్యూ క్రాక్ చేసి మెడికల్ కోడర్గా వెళ్ళాను. అక్కడ వర్క్ చేశాను. అది కూడా కాకపోతే కంపెనీ కొంచెం శాలరీస్ లేట్గా ఇవ్వడం నాకు ఇబ్బంది అవుతుంది. సో అది మానేసి వేరే తెలిసిన వాళ్ళ ద్వారా ఇంగ్లీష్ కొంచెం కమ్యూనికేషన్ అంటే USIT రిక్రూటర్గా నేను నైట్ మేల్కోవడం నాకు కొంచెం ఇష్టం. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కానీ మిగతా అప్పుడు కానీ నైట్ కొంచెం లేట్గా ఉంటాను. సో అలాగా USIT రిక్రూటర్గా రావడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నో డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్గా నీ కంపెనీలోనే
నేను మళ్ళీ పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఇది నా జర్నీ. ఓకే, అంటే ఇంతగా మీరు చెప్తూ ఒక విషయాన్ని మెన్షన్ చేశారు అనమాట. ఒక హాస్పిటల్లో నేను పనిచేశాను. సో ఆ హాస్పిటల్లో పేషెంట్లని మోసం చేయడం ఇలా జరుగుతాం వల్ల నేను జాబ్ మానేయాల్సి వచ్చింది. జనరల్ గా ఇప్పుడున్న హాస్పిటల్స్ లో ప్రతి చోట అలా జరుగుతుంది. ఏ వ్యక్తి కూడా అంటే ఎవరైనా తనది తను చూసుకోవాలి, ₹1 సంపాదించుకోవాలి, లేదా సైడ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్న ఇలాంటి ప్రపంచంలో అక్కడ తప్పులు జరుగుతున్నాయని జాబ్ని మానేసి బయటికి రావాలి, అసలు అలా ఎలా అనిపించింది మీకు? మోర్ ఓవర్ నేను పెరిగిన వాతావరణం అలా ఉంది, పేరెంట్స్ కానీ నేను పెరిగిన వాతావరణం. ఎందుకంటే నా చుట్టూ ఉండే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. నేను ఎక్కువ మోసపోయిందంటూ ఏమీ లేదు. సో నేను ఎవరిని మోసం చేయలేదు. సో అది నాకు పెయిన్ఫుల్ గా అనిపించింది. నేను అక్కడ ఏమంటే ఫార్మసిస్ట్ గా చేయాలి, అకౌంటెంట్ గా చేయాలి, అన్ని చేయాలి. సో అక్కడ డబ్బులు డైరెక్ట్ గా నేను తీసుకోవడం, పేషెంట్లు చాలా మంది మా దగ్గర లేవు అని చెప్పి ఫీల్ అవడం. మేము ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ తో కాంటాక్ట్ అయితే అట్లా ఏం అవ్వదు, మనం చాలా మంది కట్టాల్సి వస్తుంది, అందుకని మనం తీసుకోవాలి, జెన్యున్ గా ఉంటే అవ్వదు. సో ఒక లూప్ ఉంది అక్కడ. మేడం కూడా చాలా జెన్యున్ గా ఉండడానికి ట్రై చేశారు, కానీ ఈ మధ్యలో అమ్ముకుంటే ఖర్చులు కానీ అవి అన్ని పెరిగాయి. సో మనకి అవ్వదు అని చెప్పారు. సో నేను ఆలోచించింది ఏంటంటే పర్లేదు, మనం ఎక్కడైనా సర్వే అవ్వగలుగుతాం. మెయిన్ మన దగ్గర స్కిల్ ఉంది, ఇక్కడ కాకపోతే మన దగ్గర మనల్ని మనం మోసం చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితి అయితే లేదు. మోర్ ఓవర్ నాకు అక్కడ నిద్ర పెట్టేది కదా సరిగ్గా పనిచేస్తున్న రోజు. సో నేను క్విట్ చేశాను. మేడం నేను ఉండలేను, ఆమె కూడా చాలా బాగా బతిమాడారు, నేను ఉండలేదు అనుకున్నాను. నేను నమ్మేది అయితే మనం జెన్యున్ గా ఉంటేనే సర్వైవ్ అవ్వగలరు, మనకి ఎవరిని హెల్ప్ చేయగలుగుతారు. మనం మోసం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనం ఖచ్చితంగా మోసపోతాం. మనకి ఇచ్చిందే తిరిగి వస్తుంది అనే సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను. అందుకనే నాకు పెద్ద ఇబ్బంది లేదు, నేను సింపుల్ గా బయట రావడం జరిగింది. ఓకే, రియల్లీ గ్రేట్ అండి. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో మన జేబులో ₹10 ఎలా పెట్టుకోవాలి అని చూస్తున్న కాలంలో ఎవరో మోసం చేస్తుంటే ఆ ఎన్వైరన్మెంట్ లో మనం కూడా ఉండకూడదు అని అక్కడి నుంచి బయటకు రావడం అనేది నిజంగా రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు దట్ థాట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీ జర్నీలో ఒక లారీ డ్రైవర్ గా మీరు పనిచేశారు, ఫార్మసిస్ట్ గా, మెడికల్ కోడర్ గా, ఇలా రకరకాల పనులు మీరు చేస్తూ వచ్చారు. మధ్యలో పొలిటికల్ గా కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారు. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ అంతా ఎలా ఉంది అంటే వేరే దేశాల్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ కి చాలా వాల్యూ ఉంది, కానీ మన ఇండియాలో, అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లో, అది కూడా విలేజ్ ఎన్వైరన్మెంట్ లో దీనికి పెద్ద వాల్యూ ఇవ్వట్లేదు. లైక్ చిన్న పనులు చేయకూడదు, పెద్ద పనులే చేయాలి, లారీ డ్రైవింగ్ చేయడం ఏంటి, లేదా పొలం పనులు చేయడం ఏంటి అని ఆలోచిస్తున్న జనరేషన్ లో చిన్న పని పెద్ద పని తేడా లేకుండా ప్రతి పనికి మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఎక్కడ చేసినా కానీ అన్నింటిని ఎంజాయ్ చేస్తూ మీరు వచ్చారు. సో ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి అసలు మీరు ఎలా అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇదైతే ఉంది. నేను పనిచేసినప్పుడు చూశాను, చాలా మంది డ్రైవర్ గా వెళ్తున్నప్పుడు చాలా మంది నా వరకు రాకపోతే నా పేరెంట్స్ ఇబ్బంది పెట్టారు. మీరు చదివించారు కదా కష్టపడి, ఎందుకు డ్రైవర్ గా వెళ్తుంటే మీరు ఎందుకు అపోజ్ చేయలేదు అని. నేను అనుకోవడం అయితే ఈ ఇండియా ఎందుకు డెవలప్ అవ్వలేదు అనే దానికి ఇది కూడా మెయిన్ రీజన్ మన పేరెంట్స్ లో ఉంటాం. ఎందుకంటే ప్రతి పనికి ఖచ్చితంగా విలువ ఉంటుంది. ఎప్పుడైతే ఎగ్జాంపుల్ అందరూ డ్రైవింగ్ ఫీల్డ్ ఏముంది, భయంగా ఉంటది, యాక్సిడెంట్లు అవుతాయి అంటారు. మీరు నార్మల్ గా వెళ్తా ఉంటారు, ఏదో కలెక్టర్ అవుతారు, లేకపోతే లాయర్ అవుతారు. ఏదైనా యాక్సిడెంట్ అవుదా, తీసుకెళ్లాల్సింది ఎవరు? ఎమర్జెన్సీలో ఒక డ్రైవర్ కదా అంబులెన్స్ వచ్చి తీసుకెళ్లేది. సో ప్రతి దానికి వాల్యూ ఉంది. ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే మారగలిగిందో మన ఇండియా ఖచ్చితంగా బాగుపడింది. అండ్ మోర్ ఓవర్ అందరికి ఆ స్పెసిఫిక్ వైట్ కలర్ జాబ్ కావాలి అంటే ఇక్కడ అవ్వదు కదా, చాలా పెద్ద పాపులేషన్ ఉంది, తక్కువ జాబ్లు ఉన్నాయి. ఇలాగే మనం ఏంటంటే పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ మీద ప్రెజర్ పెట్టేసి సూసైడ్ చేసుకున్నారంటే ఇదే రీజన్. వాళ్ళ దగ్గర ఉండే స్కిల్ ను మనం ఐడెంటిఫై చేయకుండా, వాళ్ళ ఇంట్రెస్ట్ మనం అబ్జర్వ్ చేయకుండా, అటు వెళ్ళకుండా మనం చేయడం వల్లే చాలా మంది తెలివైన వాళ్ళందరూ జస్ట్ మార్కులు మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళు వేరే దాంట్లో ఇంట్రెస్ట్ పెడితే ఖచ్చితంగా సెటిల్ అవ్వగలుగుతారు, కానీ వాళ్ళు ఏదో లోన్ అవ్వడం, పేరెంట్స్ వల్ల కానీ ప్రెజర్ వల్ల కానీ ఇబ్బంది పడడం, అందుకనే మనం డెవలప్ అవ్వట్లేదు. నేను అనుకోవడం అయితే అట్లా ఏం లేదు. ఏది చేస్తున్నా మనం 100% ఖచ్చితంగా చేయగలిగితే దాంట్లో మనము సక్సెస్ అవుతాం, దానికి వాల్యూ ఉంటుంది. మనకు మన పేరెంట్స్ కి కొంచెం టైం పట్టచ్చేమో కానీ రెస్పెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది మార్చుకుంటే బెటర్. సో ఆబ్వియస్లీ లైక్ అందరూ సాఫ్ట్వేర్లు అవ్వాలనే రూల్ లేదు, అందరూ కలెక్టర్లు అవ్వాలనే రూల్ లేదు. ఆబ్వియస్లీ అందరూ కలెక్టర్లు అయితే కలెక్టర్లు డ్రైవింగ్ ఎవరు చేస్తారు. సో అందరూ సాఫ్ట్వేర్లు అయితే వాళ్ళ అండర్ లో బ్లూ కాలర్ ఎంప్లాయీస్ ఎవరు వర్క్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఎవరికి ఉన్న క్యాపబిలిటీస్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. సో మేబీ హోప్ ఇన్ ఫ్యూచర్ లో మన ఇండియాలో, అది కూడా మన తెలుగు స్టేట్స్ లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ కి ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది అని అనుకుందాం. ఖచ్చితంగా ఈ విషయాల్లో అయితే నేను మా పేరెంట్స్ కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నా కూడా
పర్లేదు, మా వాడైతే ఎవరిని మోసం చేసి రావట్లేదు, జెన్యూన్ గానే ఉన్నాడు. సో ఎందుకంటే నేను కొన్ని ఆర్గనైజేషన్ లో పనిచేసిన స్టార్ట్అప్లు అక్కడెక్కడ వాళ్ళు వేరే వాళ్ళని మోసం చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళు అలాగే సఫర్ అవుతున్నారు. సో మా పేరెంట్స్ అయితే కొంచెం టైం పట్టొచ్చు కానీ ఎవరిని మోసం చేయట్లేదు కదా, కష్టపడుతున్నాడు మోర్ ఓవర్, పర్లేదు. నేను ఆ విషయంలో మా పేరెంట్స్ కి చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్తాను. ఈ జనరేషన్ లో అంటే డబ్బుల కోసం పరిగెత్తే రేస్ లో, కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ లో పరిగెత్తే రేస్ లో ఇలాంటి పేరెంట్స్ ఉండటం రియల్లీ హ్యాట్స్ ఆఫ్, వాళ్ళకి నిజంగా నమస్కారం. సో ఇలాంటి పేరెంట్స్ అందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకుని పిల్లలకే ఫ్రీడమ్ ఇవ్వాలి, పిల్లల్లో ఏమున్నాయో దానికే వాళ్ళు సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. నిజంగా అందుకనే ఇప్పటికీ స్టిల్ ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏవి అందరూ కామన్ గా డ్రైవింగ్ ఫీల్డ్ అంటే వీళ్ళు తాగుతారు లేకపోతే వేరే వేరే అలవాట్లు ఉంటాయి అవి ఇవి అనుకుంటారు. కానీ నేను మా పేరెంట్స్ గురించి నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి నేను ఎప్పుడూ మిస్యూజ్ చేసుకోలేదు. చాలా వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ని లిమిట్ దాటి కానీ ఆల్కహాల్ వైపు కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ వేరే వేరే అలవాట్లు ఏవి ఇవ్వలేదు. వాళ్ళు నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో వాళ్ళకి నేను అంత వాల్యూ, ఎవరి దగ్గర వాళ్ళు తలెత్తుకునే పని లేదు. ఒకరిని మోసం చేశారు రేపు ఇంటి మీదకి ఎవరు రాకుండా కానీ వాళ్ళ వాల్యూ ఎక్కడ వెళ్ళకూడదని నేను దాన్ని కాపాడుకుంటూనే వస్తుంది. దానికి ఖచ్చితంగా రుణపడుతున్నాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే సొసైటీలో డ్రైవింగ్ అనే ఒక ఫీల్డ్ కి మినిమం రెస్పెక్ట్ కూడా దొరకట్లేదు. కాకపోతే ఎంతో కొంత అవేర్నెస్ ఉన్న వ్యక్తిగా నాకు తెలిసిన థింగ్ ఏంటి అంటే ఒక డ్రైవర్ మీద కొన్ని వందల ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. అండ్ చాలా సార్లు నేను చాలా చోట్ల చదివాను, విన్నాను, హైయెస్ట్ ఫోకస్ ఉండాల్సిన వ్యక్తుల్లో డ్రైవర్ కూడా ఒకరు. ఎందుకంటే కనురెప్ప ఆర్పి తీసినా కానీ ఈలోపు ఏదో ఒక పెద్ద ప్రమాదం జరిగిపోవచ్చు. సో అలాంటి డ్రైవర్కి అసలు వాల్యూ ఇవ్వట్లేదు. సో డ్రైవర్స్ కి ఉండే కష్టాలు ఏంటి, అసలు వాళ్ళ గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీరు అన్నదైతే 100% నిజం. ఇప్పుడున్న సొసైటీలో డ్రైవర్లకి ఎలాంటి వాల్యూ ఇవ్వట్లేదు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమంటే ఏదన్నా హెల్త్ యాక్సిడెంట్ జరుగుతుంది. సో ఫస్ట్ అక్కడ ఉండాల్సింది అంబులెన్స్ రావాలి అంటే దాన్ని తీసుకొచ్చేది ఒక డ్రైవర్. తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ జరగాలి. ట్రీట్మెంట్ జరగాలి అంటే హాస్పిటల్కి సేఫ్ డాక్టర్ని తీసుకొచ్చేది ఒక డ్రైవర్. లేదు ఏదన్నా అలలు జరుగుతూ ఉండేది మన సొసైటీలో, దాన్ని కంట్రోల్ చేసేది పోలీస్ డిపార్ట్మెంట్. అలాంటి రైట్ టైంకి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చేది ఒక డ్రైవర్. అలాగే ఏదన్నా అనుకున్న ప్రమాదాలు కానీ విధి వైపరీత్యాలు ఏమైనా జరిగితే హెల్ప్ కావాలి అంటే ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ కానీ మిగతా వాళ్ళందరినీ కానీ సేఫ్ గా తీసుకొచ్చి జనాల ప్రాణాలు కాపాడేది ఒక డ్రైవర్. మళ్ళీ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కానీ ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడే బస్సు డ్రైవర్ కానీ మన ట్రైన్లు వాడే లోకో పైలట్ కానీ వాళ్ళు కూడా డ్రైవింగ్ మీద ఉంటుంది. వాళ్ళందరూ డ్రైవింగ్ కూడా చాలా ఫోకస్ గా చేయాలండి. ఎందుకంటే ఒక క్షణంలో చాలా ప్రమాదాలు జరుగుతాయి, కూర్చున్న వాళ్ళ ప్రాణాలు పోతాయి. తన ప్రాణాలు కూడా రిస్క్ లో పెట్టి మిగతా వాళ్ళ గురించి చాలా జాగ్రత్తగా పనిచేసేవాడు డ్రైవర్. మిగతా జాబ్లన్నా ఓకే లైట్ తీసుకుంటే ఏం కాదు రేపన్నా చేయొచ్చు, కానీ ఒక డ్రైవింగ్ మాత్రం మనం నిర్లక్ష్యం, ఒక కన్ను రెప్పలో ఏదైనా నిర్లక్ష్యం వదిలేసామంటే తన ప్రాణాలతో పాటు మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా అవుతాయి. కానీ మోరో నేను అబ్జర్వ్ చేసింది లారీ డ్రైవింగ్ చాలా మంది 99% చాలా జెన్యూన్ గా ఫోకస్ గానే డ్రైవ్ చేస్తారండి. ఎవరో ఒక్కళ్ళు ఉంటారు దానికి మనం చాలా డ్రైవర్లు ఆల్కహాల్ తీసుకోరు, ఈవెన్ నిద్ర మొత్తం వచ్చినా ఖచ్చితంగా పక్కన పెడతారు. ఎందుకంటే తన ప్రాణాలు ఇంపార్టెంట్, పక్కన వాళ్ళ ప్రాణాలు కూడా ఇంపార్టెంట్. కానీ రెస్పెక్ట్ అయితే ఉండట్లేదు. అది మనం చూడాలి. కనీసం రాబోయే తరాల్లో రాబోయే కాలాల్లో ఖచ్చితంగా రెస్పెక్ట్ వస్తుంది అని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే డ్రైవర్స్ రెస్పెక్ట్ దొరకట్లేదు. అంటే దానితో పాటు ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ రావాలి అని కోరుకుందాము. ఖచ్చితంగా సమాజం మారుతుంది రాబోయే తరాల్లో. ఇంకొక విషయం ఏంటి, ప్రతి ఫీల్డ్ లో కష్టాలు ఉంటాయి అండ్ డ్రైవింగ్ ఫీల్డ్ లో చాలా ఎక్కువ కష్టాలు ఉంటాయి. సో ఆ కష్టాలు ఏంటి? నిజంగా చాలా ఎక్కువ ఉంటాయి. మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఏ ఫీల్డ్ లో అయినా తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మరొక అవకాశం ఉంటుంది. కానీ డ్రైవింగ్ ఫీల్డ్ లో మాత్రం తప్పు చేస్తే తను ఇబ్బంది పడాలి అండ్ మిగతా వాళ్ళు కూడా రిస్క్ లో పెట్టే అవకాశం ఉంటుంది. సో అది ఒకటి. ఇంకా మనం అబ్జర్వ్ చేసింది ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ ఒక టైమింగ్స్ లేవు. ఇండియాలో డ్రైవర్లకి ఇన్ని గంటలే చేయాలి. వేరే కంట్రీస్ లో వచ్చేసి 8 గంటలు, ఏ డ్యూటీ అయినా 8 గంటలు. ఒక లాగ్ బుక్ ఉంటుంది, 8 గంటలే డ్రైవ్ చేస్తారు. ఖచ్చితంగా 8 గంటలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో అయితే ఉండదు. టాయిలెట్స్ ఉండవు, ప్రాపర్ ఫుడ్ ఉండదు, హైజీన్ ఉండదు. మనం ఎక్కడన్నా వెళ్ళి అడిగినా మాట్లాడినా కానీ వాటర్ కావాలన్నా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఇది సమ్మర్ నడుస్తుంది, చాలా ఓవర్ హీట్ ఉంది, ఏసీ క్యాబిన్స్ లేవు డ్రైవర్లు, వాటికి చాలా ఇబ్బంది పడతాం. ఏదైనా మనం పర్సనల్ డ్రైవర్ గా ఉన్నా కానీ ఏసీ వేసుకుంటే ఓనర్లు ఫీల్ అవుతుంటారు. ₹1,00,000 పెట్టి కారు అంటారు కానీ డ్రైవర్ ఒక 10 నిమిషాలు ఏసీ వేసుకుంటే ఎవరు తీసుకోలేకపోతున్నారు. ఇది ఒకటి ఆలోచించాలి. ఫ్యామిలీ ఉంటది, ఆ ఫ్యామిలీకి రక్షణ అనేది కరువు అవుతుంది. డ్రైవర్ 1 నెల 2 నెలలు వదిలేసి ఇంట్లో ఫ్యామిలీని వదిలేసి బయటకు వస్తే అక్కడ వాళ్ళకి కరెక్ట్ గా రక్షణ ఉండటం లేదు. ఇది చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళ పిల్లలకు కూడా పాపం చాలా దూరం ఉంది.
తండ్రి ని చాలా మిస్ అవుతూ ఉంటారు ఖచ్చితంగా. అండ్ మోర్ ఓవర్ ఏదైనా యాక్సిడెంట్ అయితే రెస్పాన్స్ సరిగ్గా ఉండట్లేదు. నైట్ టైం ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది అంటే అంబులెన్స్ కి ఫోన్ చేసినా కానీ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక డ్రైవర్ కూడా తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఇంకో డ్రైవర్ కి సహాయం చేస్తున్నాడు కానీ చాలా మంది నెగ్లెక్ట్ గా పర్లేదు నేను వెళ్ళిపోవాలి నాకు టైంకి వెళ్ళాలి అండ్ కొన్నిసార్లు ఓనర్ల వల్ల అవ్వచ్చు వాళ్ళకుండే డెడ్ లైన్ వల్ల అవ్వచ్చు కానీ అలా అలా ఇబ్బంది అవుతున్నారు. వెంటనే రెస్పాండ్ అవుతే చాలా ప్రాణాలు కాపాడవచ్చు. తప్పులు జరుగుతూనే ఉంటాయి కానీ దాన్ని మనం వదిలేయకుండా సాగే డ్రైవర్కి ఏదైనా బ్రేక్ డౌన్ అయినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినా సపోర్ట్ చేసి నిలబడగలిగితే చాలా మంచిగా ఉంటుంది. డెఫినెట్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా రాబోయే గవర్నమెంట్స్ లేకపోతే రాబోయే యూత్ సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడున్న జనరేషన్ లో మంచితనం చచ్చిపోయింది అనే టాపిక్ చాలా వైరల్ అయిపోయింది. సో అందరూ కూడా మంచితనంగా ఉండాలి అన్న భయపడుతూ ఉన్నారు. అందరూ లేదు లేదు మేము కూడా మంచిగా ఉండకూడదు మనం కూడా అందరిలానే ఉండాలి అని అంటూ ఉన్నారు. మీరేమంటారు? మంచితనం అనేది ఇంకా బతికుందా లేదు? ఖచ్చితంగా బతికే ఉంది. ఎందుకంటే నేను డ్రైవర్ గా స్టార్ట్ చేసిన, ఫార్మసిస్ట్ గా చేసినా కానీ, యూఎస్ఐడి రిక్రూటర్ గా చేసిన, కంటెంట్ రైటర్ గా చేసిన, డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ గా చేసిన నా మంచితనం ద్వారానే వచ్చింది. నేను ఏ జాబ్కి వెళ్ళినా మానేసి మళ్ళీ బయట షిఫ్ట్ అవ్వాలి కెరీర్ అన్నప్పుడల్లా నాకుండే నేను గతంలో చేసిన హెల్ప్లు కానీ నా క్యారెక్టర్ చూసే నాకు ఆ జాబులు రావడం జరిగింది. ఉదాహరణకు రీసెంట్ గా చెప్పాలి అంటే నేను క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఫార్మసిస్ట్ గా జాబ్ వచ్చింది. నేను ఒక మంచిగా కాజ్ కోసం సొసైటీకి ఏదైనా చేయాలి నా వాల్యూ అని చెప్పి ఆ జాబ్ వదిలేసి రావడం జరిగింది. ఒక పొలిటికల్ పార్టీకి నేను పనిచేసాను. ఆ క్యాండిడేట్ కేవలం 20 రోజులతో నేను పనిచేసిన నిజాయితీగా కానీ నన్ను అబ్జర్వ్ చేసి నేనున్న నిజాయితీగా ఏ డబ్బులు ఆశించకపోవడం వల్ల ఆయన నాకు ఇలా నీకు ఏదైనా చేయాలనుకున్నాను అలా అని చెప్పడం వల్ల నేను జాబ్ అడిగాను, ఆయన నాకు ఇప్పించారు. అలా మంచితనం ఖచ్చితంగా బతికే ఉంది. చాలా విషయాల్లో చెప్పొచ్చు. ఎలా అంటే నాకు తెలిసిన నేను వేరే వాళ్ళకి కొంతమందికి హెల్ప్ చేశాను. వాళ్ళకి ల్యాండ్ సెటిల్మెంట్ ఉంది, సొంత వాళ్ళే వాళ్ళకి మోసం చేయాలి అనుకున్నప్పుడు నేను నిలబడి వాళ్ళకి హెల్ప్ చేసిన అది నాకు సర్టిఫికేట్ అవసరం పడింది. కాలేజ్ అయిపోయింది, అర్జెంట్ గా సర్టిఫికేట్ కావాలి, నేను వేరే మెడికల్ కోడర్ జాబ్కి వెళ్ళాలి అంటే సో అప్పటికప్పుడు అప్లై చేస్తే టైం పడుతుంది. సో కాకినాడ వెళ్ళాలి, కాకినాడకి వెళ్ళి మాట్లాడుకోవాలి. సో నేను హెల్ప్ చేసిన వేరే అన్నని అడిగాను, అన్న ఇట్లా నాకు సమస్య ఉంది, యూనివర్సిటీలో మాట్లాడాలి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అతను తన సొంత తమ్ముడు పొలిటికల్ పార్టీ యూనియన్ లీడర్ తనే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నన్ను ఒక వారం రోజులు అకామిడేషన్ ఇచ్చి తన సొంత కార్ ఇచ్చి యూనివర్సిటీకి తీసుకెళ్లి సాక్షాత్తు వీసీ ఎదురు, మామూలుగా అయితే ఎవరికి కుదరదు, కాలేజీ ప్రిన్సిపాల్ కూడా యాక్సెస్ ఉండదు, కాకినాడ యూనివర్సిటీ వీసీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చోడం. కానీ నేను గతంలో చేసిన హెల్ప్ గుర్తు పెట్టుకుని ఆయన డైరెక్ట్ వీసీ గారి దగ్గరికి తీసుకెళ్లి మా తమ్ముడు అని సర్టిఫికేట్ ఇష్యూ ఉంది మీరు చేసి పెట్టాలి అని చెప్పి నాకు చేయడం జరిగింది. అండ్ గతంలో నేను మీకు తెలిసి ఉండాలి ట్రస్ట్ కి చేసిన హెల్ప్ వల్లే నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ గా ఉన్నాను. ఖచ్చితంగా అయితే మంచి ఎక్కడికి వెళ్ళలేదు, ఏదో ఒక రూపంలో మనకి తిరిగి వస్తూనే ఉంటుంది. అది కళ. మనం చేసిన చెడు మనకు పనిచేస్తుందో లేదో తెలియదు కానీ మనం చేసిన మంచి అయితే ఏదో ఒక రూపంలో మనకు తిరిగి వస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ముఖ్యంగా నాకు బాగా గుర్తున్నది అయితే మా బీఫామ్సీ జరిగే టైంలో మా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి అరకు టూర్ కని వెళ్ళారు. సో అనుకోని యాక్సిడెంట్ లో ఒక ఫ్రెండ్ ట్రైన్ నుంచి జారి కింద రోజు పడిపోయారు. ఒక 100 అడుగుల తన తలకి బలమైన గాయం తగిలి తను చనిపోవడం జరిగింది. సో అక్కడ ఇది మార్నింగ్ జరిగింది 5కి అలాగా, సిగ్నల్స్ ఏం లేవు, వాళ్ళు 4 ఉన్నారు, బయట 4 ఏం లేదు, స్టక్ అయిపోయారు. పోలీసులు రావడం లేదు, వర్షం పడుతుంది అక్కడ. ఆ టైంలో ఎవరికి ఫోన్ చేసినా సిగ్నల్స్ సరిగ్గా లేవు, ఏం లేదు. నన్ను అప్రోచ్ అయ్యారు 9-10 ఆ టైంలో. సో నేను నాకు తెలిసిన అన్న వాళ్ళకి ఒక కామన్ గ్రూప్ ఉంది సొసైటీ ఫర్ హెల్ప్ అంటే, అక్కడ నేను మెన్షన్ చేసిన ఇట్లా మా ఫ్రెండ్స్ స్టక్ అయి ఉన్నారు వాళ్ళకి హెల్ప్ కావాలని. నేను గుంటూరు నుంచి మెసేజ్ పెడితే అరకులో ఉండే వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అయ్యారు. అక్కడ లోకల్ న్యూస్ ఛానల్ వెళ్ళారు కవర్ చేయడానికి, అందులో ఒక అతను ఆ గ్రూప్ మెంబర్, తను రెస్పాండ్ అయ్యారు, వాళ్ళతో పాటు ఉన్నారు. అండ్ ఇంకొకరు ఇంకా ఎక్కువ గొప్ప విషయం ఏంటంటే ఆ ట్రైన్ లో జర్నీ చేసే వాళ్ళు కానీ కూడా ఆ గ్రూప్ మెంబర్స్, వాళ్ళు హెల్ప్ చేశారు. అండ్ లోకల్ దగ్గర ఊరు సర్పంచ్ కూడా ఆ గ్రూప్ మెంబర్, తను వాళ్ళని తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి వేడి నీళ్ళు ఇవ్వడం అండ్ ఆ బాడీని అక్కడ ట్రైబల్స్ తో మాట్లాడి ఆ బాడీని బయటికి తీసుకురావడం. అండ్ కొంతమంది తెలిసిన పొలిటికల్ లీడర్స్ లోకల్ ఏసీపీ గారితో మాట్లాడి, ఏసీపీ గారి ద్వారా లోకల్ స్టేషన్ మాస్టర్ తో మాట్లాడి విత్ ఇన్ 1 day 24 hours లో ఆ బాడీని రికవర్ చేసి పోస్ట్ మార్టం చేసి వెంటనే పేరెంట్స్కి వచ్చింది. సో మనం చేసిన మంచి అయితే ఎక్కడికి వెళ్ళదు. మనం అనుకుంటాం అప్రోచ్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సొసైటీలో నేను ఏ గ్రూప్ లో ఏమి చేసింది ఏం లేదు, ఒక అడిగాను హెల్ప్, ఆ బాడీని తీసుకొచ్చి
ఖచ్చితంగా బతికి ఉంది. మన ఫేస్ చూడకుండా, మన ఏమి తెలియకుండా, మన బయట కామన్ గా అందరూ ఉంటారు. కొంతమందికి మంచి జరుగుతుందేమో పొలిటికల్ లీడర్స్ కి, ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంటేనే జనం మంచిగా ఉంటారని అనుకుంటారు. నా దృష్టిలో అయితే అది ఫాల్స్. మంచి జరగడానికి మన గతంలో మంచి చేసి ఉంటే కాదు, నీ ఫేస్ కానీ నీ ఐడెంటిటీ కానీ ఏమీ అవసరం లేదు. చాలా మంది కూడా సొసైటీలో నీ ఐడెంటిటీ కానీ, నీ జెండర్ కానీ, నీ ఏజ్ కానీ, నీ క్వాలిఫికేషన్ కానీ, నీ పొజిషన్ కానీ ఏది తెలుసుకోకుండా చేతనైన సహాయం ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా. సో ఇప్పుడు మీ ఇంత పెద్ద జర్నీలో చాలా మంది ఫ్రెండ్స్ తో మీరు ట్రావెల్ చేస్తుంటారు. ఇప్పుడున్న అంటే పీపుల్ అంతా, యూత్ అంతా ఎలా మాట్లాడుతున్నారంటే ఫ్రెండ్స్ ని నమ్మకూడదు, ఫ్రెండ్స్ మోసం చేస్తారు, అసలు మంచి ఫ్రెండ్స్ ఎవరు లేరు అని. ముఖ్యంగా నేను చాలా మంది పిల్లలు, చాలా మంది స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ అనే ఒక పదానికి డిఫరెంట్ మీనింగ్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మీ ఒపీనియన్ లో, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అసలు ఫ్రెండ్షిప్ గురించి మీరేమంటారు? ఫ్రెండ్షిప్ లో అయితే మోసం చేయడం అయితే ఏది జరగదు. నేను కూడా మన మైండ్ సెట్ కి సరిపోయేవాడే నిజమైన ఫ్రెండ్. సో తనైతే ఎప్పటికీ మోసం చేయడు. నాకు నా ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉన్నారు నాతో పాటు. నా హార్డ్ టైమ్స్ లో కానీ, నేను కాలేజ్ అయిపోయిన తర్వాత డ్రైవింగ్ ఫీల్ రావడానికి కూడా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ మెయిన్ రీజన్. తను బిజినెస్ స్టార్ట్ చేశారు డ్రైవింగ్ లోకి, వెహికల్స్ తీసుకొని. సో తను రమ్మన్నాడు, నేను వెళ్ళాను, ఖాళీగా ఉన్నాను అని చెప్పి డిగ్నిటీ కానీ ఏది పట్టించుకోలేదు. ఫీల్ అని కాదు, తను ఎమర్జెన్సీలో ఉన్నాడు, నేను హెల్ప్ చేయగలుగుతాను. అలాగే నాకు వేరే ఇష్యూస్ అయినాయి, తను వచ్చి నా హార్డ్ టైమ్స్ లో నిలబడ్డారు. నా ఫ్రెండ్స్ చాలా మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతిసారి నాకు జాబ్ అవసరమైనప్పుడు కానీ, ఫైనాన్షియల్గా ఏదన్నా నా దగ్గర రారా. సో మోసం అట్లా అయితే ఏమీ జరగలేదు. సో నేనే సెలెక్టివ్ గా ఉన్నాను. వీళ్ళు మన మైండ్ సెట్ కి మ్యాచ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు నేను వదిలేసాను. సో అప్పటి వరకు నేను ముందుగానే జాగ్రత్త పడి వాళ్ళతో కట్ చేయడం వల్ల సో వాళ్ళ నుంచి నాకు నెగిటివ్ అయితే ఏం రాదు. నేనే సెలెక్టివ్ గానే ఉన్నాను. సో మోసం అయితే ఏది జరగదు. ఎందుకంటే పేరెంట్స్ తర్వాత క్రూషియల్ రూల్ ఫ్రెండ్స్ దే ఉంటుంది. సో మన మైండ్ కి మ్యాచ్ చేయని వాళ్ళు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, మన ఎదుగుదలకు కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో అంటే ఏదైనా మనం వాళ్ళతో ఎలా ఉంటాము, ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటాము, వాళ్ళు మన వేవ్ లెంత్ లో ఉన్నారా లేదా అనేది మ్యాటర్. అంతే ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి, మీరు చాలా సార్లు మెన్షన్ చేస్తూ వచ్చారు, పొలిటికల్ పార్టీలో వర్క్ చేశాను, సో పొలిటికల్ పార్టీలో తిరిగాను, కొన్ని సిద్ధాంతాలు మీకు నచ్చాయని. సో పార్టీ గురించి అయితే మనం మాట్లాడుకోవద్దులే, కానీ ఎలక్షన్స్ కి మనం దగ్గరలో ఉన్నాం. సో జస్ట్ ఒక 10 days లో 9 days ఎలక్షన్స్ ఉన్నాయి. చాలా మంది ఫస్ట్ ఓట్ వేయబోతున్నారు. సో చాలా పార్టీస్ ఉన్నాయి బయట, చాలా హెవీ నేనా నువ్వు అన్నట్లు పోటీ పడుతున్నారు. కొంతమంది యూత్ ఏమో అసలు ఓట్ వేయాల్సిన అవసరం లేదు, ఓట్ వేయటం వల్ల పెద్ద ఉపయోగం లేదు, అందరూ ఎవరు మంచి చేసేవాళ్ళు లేరని కొంతమంది ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఏమో లేదు నోటాకు ఓటేసి వాళ్ళకి వ్యతిరేకత తెలియజేద్దాం అని కొంతమంది అంటున్నారు. సో కొంతమంది ఏమో క్యాస్ట్ రిలేటెడ్ గా మన ఇంట్లో ఎవరికైతే ఓటేస్తున్నామో వాళ్ళకి ఓటేద్దాం అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటేయాలని కొంతమంది అనుకుంటున్నారు. సో ఇన్ని థింగ్స్ మధ్య ఒక పార్టీకి మనం ఓటేయాలి అంటే ఏం చూడాలి? ఇక్కడ లోకల్ లీడర్ని చూడాలా, పైన సీఎం పొజిషన్ కి ప్లాన్ చేస్తున్న వ్యక్తిని చూడాలా, లేకపోతే పార్టీ సిద్ధాంతాలను చూడాలా, మేనిఫెస్టోని చూడాలా? అంటే ఏం చూసి మనం ఒక పార్టీని సెలెక్ట్ చేసుకొని ఓటు వేయాలి మీ అనుభవం ప్రకారం? నా వరకు అయితే ఎవరికి వాళ్ళు, ఎందుకంటే యంగ్ ఓటర్స్ అయితే రేపు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే 90 years అయిపోయేలోపు వాళ్ళు బయటకు వచ్చి ఉంటారు, కాలేజీలు కూడా అయిపోతా ఉంటే. సో వాళ్ళు చూసుకోవాల్సింది ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు క్రియేట్ చేయగలుగుతాడు, సో మా స్టేట్ ఏదైనా డెవలప్మెంట్ అవుతుందా, అతని బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, అవన్నీ చూసుకుంటే బెటర్. అంటే ఎక్కువ మాట్లాడకూడదు. సో అండ్ ఇంకొకటి, ఓటు వేయకూడదు అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఎందుకంటే అంబేద్కర్ గారు చాలా కొట్లాడి తీసుకొచ్చిన హక్కు, మన తలరాత్ర మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో మనం ఎలా అయితే లైఫ్ పార్ట్నర్ కానీ ఏదైనా మన కోర్సు కానీ జాబ్ కానీ మనం ఎంత అయితే జాగ్రత్తగా డిసైడ్ చేసుకుంటామో, మన లీడర్ని కూడా మనం అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా డిసైడ్ చేసుకోవాలి. సో మనకున్న ఆప్షన్ అయితే ఓటు వేయడం, ఎందులో నిలబడాలి, లేకపోతే మనకెందుకు, అందరూ కరెక్ట్ గా లేరు కదా అన్నట్టుగా ఉంటారు. కానీ మనం కరెక్ట్ గా వెతికితే అందరికంటే 0.1% ఒక మంచి లీడర్ మనకు దొరుకుతాడు, అందరు కాకపోయినా కూడా. సో ఆ 0.1% ఉన్న లీడర్ కి మనం ఏడాదిగా వెళ్ళి ఓటేసి నేను మీతో ఉన్నాను, నీకు సపోర్ట్ గా ఉన్నాను అని నిలబడగలిగితే అతను మంచితనం ఇంకా పెరుగుతుంది. ఆ మిగతా 90% లీడర్స్ ని మనం బయటకు నెట్టగలుగుతాం సొసైటీ నుంచి. ఓకే, అంటే ఇప్పుడు ఈ మంచి లీడర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది క్వశ్చన్. అతను చేసిన నేనైతే డిసైడ్ చేసుకుంది, మిగతా వాళ్ళకి నేను చెప్పను, నేను డిసైడ్ చేసుకుంది అతను ఎవరికైనా హెల్ప్ చేసి ఉన్నాడా,
స్టేట్కి ఏదైనా హార్డ్ టైమ్స్ ఉన్నప్పుడు అతను నిలబడగలిగాడు. ఏదైనా కలామిటీస్ వచ్చి ఉండొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు, వాటికి ఏదైనా నిలబడగలిగాడా. అండ్ మోర్ ఓవర్ ఏదైనా తప్పు జరిగినప్పుడు తను సపోర్ట్ చేయగలిగాడా. పాలిటిక్స్ బిఫోర్ అతను స్టేబుల్ గానే ఉన్నాడా లేదా, ఓన్లీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మార్పు అనేది మనం నమ్మలేము. బిఫోర్ నుంచి తను ఎలా ఉన్నాడు, తన క్యారెక్టర్ ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ తను ఓన్లీ అధికారం దిశగానే అడుగులు వేస్తున్నాడా, అధికారం కోసమే ఉన్నారా, అప్పటికప్పుడు చెప్తున్నాడా, లేకపోతే లాంగ్ టర్మ్ గోల్ ఉందా లేదా, అవన్నీ మనం డిసైడ్ అవ్వచ్చు. నేనైతే అలాగే డిసైడ్ అయ్యాను. నేను లాంగ్ టర్మ్ చూసుకున్నాను. అండ్ అతను నేను నమ్మే లీడర్ అయితే పాలిటిక్స్ రాకముందల నుంచి జెన్యూన్ గానే ఉన్నాడు. తను సేవాభావం ఉంది. రాష్ట్రానికి ఏదైనా వచ్చినా కూడా తను సపోర్ట్ గా నిలబడేటాడు. అండ్ మోర్ ఓవర్ మెయిన్ నేను నమ్మింది రైతులకి. రైతులు ఎందుకంటే నాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఈ సొసైటీలో మనం ఎంత మాట్లాడుకున్నా సఫర్ అవుతా ఇతర పక్కన వాళ్ళకి సపోర్ట్ గా నిలబడుతున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే రైతులు. దాన్ని మనం అస్సలు వాల్యూ ఇవ్వట్లేదు. సో అలాంటి రైతులకి నేను నమ్మే లీడర్ అయితే చాలా సపోర్ట్ గా ఉన్నాడు. సో నాకు అది బాగా నచ్చింది. సో నేను అందుకనే అతని మీద నడుస్తున్నాను. అంశం ఏంటి అంటే చాలా మంది యూత్ కూడా పెద్దవాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉండొచ్చు. చాలా మంది యూత్ కూడా క్యాస్ట్ చూసి ఓట్లు వేద్దాంలే అని అనుకుంటున్నారు. కొంతమంది ఏమో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు. సో ఇది నిజంగా కరెక్టేనా? దీనివల్ల ఉన్న నష్టాలు ఏంటి? ఇది 100% అయితే రాంగ్. ఎందుకంటే ఒక లీడర్ని క్యాస్ట్ బేస్డ్ గా మనం ఎప్పటికీ ఎన్నుకోకూడదు. అది కులం అనేది సెకండరీ రాజ్యాంగంలో రావద్దు. అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన ఓటు, ఆయన అంత పోరాటం చేసింది కూడా కులాలకు అతీతంగా మంచి నాయకులు ఉండాలి, అందరికి సరైన అవకాశాలు ఉండాలి అని. నువ్వు ఎప్పుడైతే కులం పరంగా ఆలోచించావు అంటే నువ్వు అందరితో ఎదగాలనుకోవట్లేదు. అక్కడే సగం నేను ఇంకా వెనుకబడి ఉండాలి అన్నట్టుగా ఆలోచన ఉంది. క్యాస్ట్ బేస్డ్ అయితే రావద్దు. మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది. అండ్ మోర్ ఓవర్ డబ్బులు, కులము ఓకే కొంతవరకు కులం దాటి కూడా ఆలోచించగలుగుతున్నారు. కానీ మెజారిటీ జనాలు ఎలా ఉన్నారంటే రాజకీయ నాయకులు కూడా డబ్బులు ఇస్తే పని చేస్తారు. కొంతమంది కులం దాటి ఆలోచిస్తున్నారు. కానీ మన రాజకీయ నాయకులు ఎలా వాళ్ళ గుట్టలు వేసుకుంటున్నారంటే డబ్బులు ఇద్దాం, ఓటుకి ఎంత ఇస్తే వేస్తారు అని మనలు కూడా ఉన్నారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే డబ్బులు ఈ రోజు ఇచ్చాడు అంటే రేపు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. మనమే దాదాపుగా ₹1 ఎవరికి ఉచితంగా ఇవ్వం. ఎవరో కష్టాల్లో ఉంటే మనం సహాయం చేయాలనుకుంటేనే మనం ఉచితంగా ఇస్తాం. కానీ విడిగా అయితే అన్ని కళ్ళు మనం అవయవాలన్నీ సరిగ్గా ఉన్న వ్యక్తికి మనం ఎలాంటి హెల్ప్ చేయం. అలాంటిది రాజకీయ నాయకుడు మనం సొంతంగా బతకాలనుకున్న మనకు వచ్చేసి 2000 ఇచ్చేస్తాను, 3000 ఇచ్చేస్తాను, మీ దగ్గర ఉంచుకోండి అంటే అది ఖచ్చితంగా బిజినెస్. తను ఈ రోజు మనకి ఇచ్చాడు అంటే అందుకు 10 రెట్లు ఖచ్చితంగా తీసుకుంటాడు. ఈ రోజు మనం తీసుకున్నాము అంటే ఆటోమేటిక్ గా తను సంపాదించుకునేందుకు మనమే ఒక సమాజం రావాలి. మనం ఏది ఆలోచించాలంటే సరైన విద్య, ఉద్యోగం, వైద్యం, రోడ్లు, మన రాష్ట్రం అభివృద్ధి, ఇది ఆర్థిక వనరులు, అవి ఆలోచించి అవి ఎవరైతే బాగా చేయగలుగుతారో అని మనం నమ్మితే అలాంటి నాయకుడిని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఈ క్యాస్ట్ కి డబ్బుల కంటే. అప్పుడే మిగతా వాళ్ళకంటే మనం ముందరికి వెళ్ళగలుగుతాం. సొసైటీ ఇంకా బాగుంటుంది. ఓటు అనేది నెక్స్ట్ జనరేషన్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ రోజు నువ్వు వేసిన ఓటు రాబోయే నీ 5 సంవత్సరాల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇప్పుడు కానీ నువ్వు మంచి నాయకుడిని ఎన్నుకోగలిగితే నెక్స్ట్ జనరేషన్ కి నువ్వు మంచి బాట వేయగలిగిన వ్యక్తి అవుతావు. చాలా మంచిగా ఉంటుంది. ఫైనల్ గా మొదటిసారి ఓటు వేయబోయే వాళ్ళకి మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఓటు అనేది ఒక ఆయుధం. ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుంచి వచ్చింది కాదు, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాతే వచ్చింది. కాబట్టి మీకు అర్థం, ఆలోచించే అవగాహన, ఒక నిర్ణయం తీసుకునే తెలివి వచ్చిందని నమ్మి రాజ్యాంగం మీకు ఇస్తుంది. సో దాని గురించి ఆషామాషిగా కాకుండా కొంచెం వర్కౌట్ చేసి మనకి ఎవరైతే బాగుంటారో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా ఓటేయండి. అది ఎవరికి వేస్తున్నారా ఏంటి అనేది ముందరగానే మీరు ఆలోచించండి, వెయ్యండి. మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు మొదటి ఓటు అంటున్నారు కాబట్టి మీరు సరైన నాయకుడిని ఎన్నుకున్నారా లేదా అనేది రాబోయే 5 సంవత్సరాలు తెలుస్తుంది. సో అదైతే మీరు ఖచ్చితంగా మీరు ఐదర్ పాజిటివ్ అవ్వండి, మీకు నెగిటివ్ అవ్వండి. మీరు అది తెలుసుకోవాలి అంటే మీరు ఎండ వాన అది ఇది అని చెప్పి ఏది చూడకుండా వెళ్ళి ఖచ్చితంగా ఓటు వేసిరండి. కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ మోర్ ఓవర్ ఒకసారి చేసిన తప్పు మరొకసారి మాత్రం చేయకండి. ఇప్పుడు ఫస్ట్ ఓట్లో మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే నెక్స్ట్ మాత్రం దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఇది నేనైతే చెప్పగలను. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. మా ఫాలోవర్స్ కి నిజంగా చాలా 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 మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. మొదటిగా సమాజంలో మంచి వ్యక్తులు ఉన్నారు అనే విషయాన్ని మీ లైఫ్ జర్నీలో జరిగిన చాలా ఎగ్జాంపుల్స్ ద్వారా ప్రూవ్ చేయగలిగారు.
అండ్ దానితో పాటు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి నిజంగా మీరే ఒక నిలువెత్తు నిదర్శనం అని నాకు అనిపించింది. అండ్ దానితో పాటు ఇది ఎలక్షన్ సీజన్, ఈ టైంలో మనం ఖచ్చితంగా ఓటు వేయాలి అండ్ మంచి పార్టీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా మీరు చెప్పారు. నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అయ్యప్ప, నాకు ఇలాంటి అవకాశం ఇచ్చి నా గతం జస్ట్ ఇప్పటి వరకు జరిగిన లైఫ్ ని ఒక్కసారి ఈ 20 నిమిషాల జర్నీలో రివైండ్ చేసుకుని అండ్ దాంట్లోది నేనైతే చెప్పగలిగినంత వరకు చెప్పాను. దీన్ని చూసి ఒక్కరు మారినా నాకు చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. తప్పకుండా అండి, ఖచ్చితంగా చాలా మంది స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పాడ్కాస్ట్ లో ఇంకొక మంచి వ్యక్తితో మంచి ఇన్స్పిరేషన్ స్టోరీతో మీ ముందుకు రాబోతున్నాను. అప్పటి వరకు స్టే ట్యూన్.